వెళ్తే వాళ్ళ నాన్న పికప్ చేసుకోవడానికి వెళ్ళి తీసుకొస్తున్న టైంలో ఒక బోర్డు చూస్తాడు. దేవుడు ఇట్లా లక్కీ యాపిల్స్ ఇస్తున్నాడు, రేపు మార్నింగ్ 6కి ఈ ప్లేస్లో ఎవరెవరు కావాలనుకుంటున్నారు ఈ టైంకి వచ్చి తీసుకోండి అని చెప్పి ఒక బోర్డు చూస్తాడు. చూసి 8 ఇయర్స్ బాబు కాబట్టి ఎక్సైట్ అయిపోయి నాకు యాపిల్ కావాలి, నేను తెచ్చుకొని తినాలి, నేనే మంచిగా ఇట్లా కొంచెం ఆలోచించుకొని మార్నింగే లేచి ఎర్లీ మార్నింగ్ 5కి లేచి, అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ వాళ్ళ మమ్మీ నాన్నకి అమ్మకి చెప్పకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళి మార్నింగ్ 5కి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి ఇక 6 అట్లా అవుతుంది. అంటే చాలామంది లైన్లో ఉంటారు అప్పటికే. ఆ లైన్లో ఉంటే ఆ లైన్ అంతా చూసి నేను ఎంత మార్నింగ్ వచ్చినా ఇంత పెద్ద లైన్ ఉంది ఏందని అనుకొని సరే అని లైన్లో నిలబడతాడు. 1 by 1 వస్తారు, వాళ్ళకి ఇచ్చిన యాపిల్ తీసుకొని వెళ్తారు. ఈ బాబు టర్న్ వస్తుంది. వచ్చిన తర్వాత నాకు యాపిల్ ఇమ్మని ఇట్లా చేతులు పెట్టగానే యాపిల్ ఇస్తాడు. ఆ యాపిల్ ఏమైందంటే చేతుల నుంచి జారి కింద పడిపోతుంది, కాళ్ళలో పడి కొట్టుకపోతే నాకే ఎందుకు ఇట్లా అయింది, నా యాపిల్ పోయిందని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఉన్న దేవుడు ఆయన అడుగుతాడు, ఎందుకు ఏడుస్తానా అంటే, ఇట్లా నేను మార్నింగ్ వచ్చిన 5కి లేచి ఇంత దూరం నుంచి వచ్చిన, మా అమ్మ నాన్నకి ఎవరికి చెప్పలేదు, నేను ఈ యాపిల్ నేను తీసుకొని వెళ్దాం అనుకున్నా, ఇది కింద పడిపోయింది, నాకు ఇంకొకటి కావాలని చెప్పి ఏడుస్తాడు. లేదు బాబు నీకు యాపిల్ ఇచ్చేది లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తే లేదు నాకు ఇప్పుడు యాపిల్ కావాలని అట్లనే ఏడవడం స్టార్ట్ చేస్తాడు. సరే నీకు ఇంకొక యాపిల్ ఇస్తా, నువ్వు ఇప్పుడు వెళ్ళి లైన్లో నిలబడు అని చెప్తే మళ్ళీ లైన్లోకి వెళ్తాడు. ఆ లైన్ ఎట్లుంటుంది అంటే మార్నింగ్ తను వచ్చినప్పుడు ఎంత పెద్ద లైన్ ఉన్నదో ఇప్పుడు సేమ్ అదే ఉంటుంది. ఆ లైన్లోకి పోయి నాకే ఎందుకు ఇట్లా అయింది, అందరు తీసుకొని పోతున్నారు, నా యాపిల్ ఎందుకు పోయిందని చెప్పి భయపడతాడు, అంటే ఇట్లా ఫీల్ అవుతాడు. ఆ లైన్లో అట్లనే ఉండి మళ్ళీ తన టర్న్ వచ్చే వరకు నాకే ఎందుకైందని ఒక్కటే ఆలోచనలు ఉంటాడు. ఆయన టర్న్ వచ్చినాక యాపిల్ ఆయన చేతికి ఇచ్చే టైంలో ఈసారి గట్టిగా హోల్డ్ చేస్తా అని చెప్పి 2 hands పెట్టి వెయిట్ చేస్తాడు. కరెక్ట్ అది హ్యాండ్లో ఇచ్చే టైంలో అడుగుతాడు, మరి ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మంచిగా తీసుకొని పోతున్నారు, మరి నేను ఎట్లా, నా యాపిల్ ఎందుకు కింద పడిపోయిందని చెప్పి అడిగితే ఆయన యాపిల్ పక్కన పెట్టి చెప్తాడు కదా, నువ్వు మార్నింగ్ వచ్చినావు, నేను నిన్ను చూసినా, నువ్వు నాకు నచ్చినావు, నేను నీకు ఇక్కడ ఉన్న అందరికంటే స్వీటెస్ట్ యాపిల్ నేను నీకు ఇద్దాం అనుకున్నా, కానీ నువ్వు వచ్చినప్పుడు నీ టర్న్ వచ్చేసరికి అది ఖరాబ్ అయిన యాపిల్ వచ్చింది, నేను అది నీకు ఇస్తే అది నువ్వు ఎట్లయినా తింటావు, అది కింద పడ్డా కూడా నువ్వు అది తీసుకొని తింటావు, అందుకని చెప్పి నేను నీకు యాపిల్ ముళ్ళ పడేటట్టు చేసిన, ఒకవేళ నువ్వు 2 hours వెయిట్ చేయని చెప్తే నువ్వు వెయిట్ చేయలేవు, నేను నీకు ఇద్దామనుకున్న స్వీటెస్ట్ యాపిల్ ఇంకా గార్డెన్లో గ్రో అవుతుంది, ఇంకా 2 hours అయితే అది మంచిగా అవుతుంది, అందుకే అని చెప్పి నేను ఈ 2 hours నువ్వు వెయిట్ చేయలేవని లైన్లో ఉండమన్నా అని చెప్తాడు. అంటే మన ఇప్పుడు 2 hours ఇచ్చిన స్వీటెస్ట్ యాపిల్ ఆ బాబుకి వచ్చింది. అంటే ఆయన లైఫ్లో కూడా అన్నీ నాకెందుకు, ఇప్పుడు మనకి 2 hands ఉన్నాయి, దేవుడు నాకే 2 చేతులు ఎందుకు ఇచ్చిండు అని అనుకుంటామా, అదే లేవనుకో నాకు లేదని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. సో మన లైఫ్లో కూడా మనకు కావాలనుకున్న ప్లేస్ వచ్చే వరకు చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చింది, నేను ఇక్కడనే ఆగిపోతాను అనుకోకుండా నేను ఖచ్చితంగా విన్ అవుతా, నా ప్లేస్ నేను రీచ్ అయ్యే వరకు నేను ఉంటా అని చెప్పి మనం వెయిట్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తే మనం కావాలనుకున్న ప్లేస్ మనకు వస్తుంది. ఎవరికి ఏ ప్లేస్కి వెళ్ళాలని ముందు ఆల్రెడీ ఒకటి ఫిక్స్ చేసి ఉంటుంది కాబట్టి మన టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ముందు నుంచే ఫీల్ అయ్యి ఇట్లా నాకే ఎందుకు అని చెప్పి